అబ్బా! నాకెందుకు ఇలాంటి భార్య దొరికింది? అయ్యో! నాకెందుకు ఇలాంటి భర్త దొరికాడు? దేవుడు ఈ జన్మలో ఇలాంటి రాత రాసుంటాడు. ఛీ! దీన్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నా. ఛీ! వీడిని అనవసరంగా పెళ్లి చేసుకున్నా అని కొంతమందైతే అనుకుంటారు గదా! సో, దీనికైతే ఒక కారణం ఉందంట. అదేంటంటే, పోయిన జన్మలో మనం చేసిన కర్మ యొక్క ఫలితాలని ఈ జన్మలో అయితే మనమంట అనుభవిస్తామంట. ఫర్ ఎగ్జాంపుల్, మనం పోయిన జన్మలో అందరికీ మంచి పనులు చేసి, మంచివాళ్ళలా ఉండి, ఎవరిని మోసం చేయకుండా పుణ్యాలు గనక చేసుంటే ఈ జన్మలో అన్నపూర్ణ లాంటి దేవి భార్య మంచిగా వండిపెట్టి బేబీ బంగారం బుజ్జి అంటూ మంచిగా వాళ్ళ అమ్మలా చూసుకునే భార్య అయితే దొరుకుతుందంట. పోయిన జన్మలో ఎదుటి వాళ్ళని మోసం చేసి ఎదుటి వాళ్ళని హింసించి పాపాలు చేస్తేనంటే ఈ జన్మలో మిమ్మల్ని టార్చర్ చేసే భార్య, ఇంకా మీతో గొడవ పెట్టుకునే భార్య, మిమ్మల్ని కొట్టే భార్య, టార్చర్ చేసి హింసించే భార్య అయితే దొరుకుతుందంట. ఇంతకీ మీరు పూర్వజన్మలో పుణ్యం చేశారా, పాపం చేశారా?